నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలవాటు, నీతా శ్రీవాత్సవ్ గారి రచన. పక్కింట్లో బెల్ మోగిన శబ్దం వినగానే శివాని దాదాపు పరిగెత్తినంత పని చేస్తుంది. తలుపు దగ్గరకు వెళ్ళింది. తరువాత కర్టెన్ తొలగించి బయటకు తొంగి చూడటం మొదలుపెట్టింది. తన లెక్కల పుస్తకంలో మునిగిపోయిన సుధీర్కి శివానీకున్న ఈ అలవాటు చాలా సిగ్గుగా అనిపించింది. శివానీకి ఉన్న ఈ అలవాటు చూసి అతను ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఆమెను మందలించాడు. కానీ ఆమె తన అలవాటు మానుకోలేకపోయింది. చుట్టుపక్కల ఉన్న ఏ ఇంట్లోనైనా కాలింగ్ బెల్ మోగగానే శివానీ చెవులు నిక్కపొడుచుకుంటాయి. ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఏ భార్య భర్తల మధ్య ఏం వ్యవహారం నడుస్తుంది, ఇలాంటివి తెలుసుకుంటుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి తాను కాంట్రాక్ట్ తీసుకుందా అనిపిస్తుంది. సుధీర్ ఎన్నడూ ఇలాంటి మనస్తత్వం ఉన్న భార్య కావాలని కోరుకోలేదు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఒకసారి ప్రేమగా, ఇంకోసారి కోపంగా. ఏమిటి శివాని, నువ్వు కూడా ఎప్పుడు చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో జరిగే విషయాలపై దృష్టి పెడుతూ ఉంటావు. కొంచెం మన ఇంటిపైన మనసు పెట్టు, ఇల్లు ఇల్లులాగా ఉంటుంది. సుధీర్ తీసుకువచ్చిన కాగితాలు, పత్రికలు టేబుల్పై పడి ఉన్నాయి. శివాని ముఖాన్ని తేరిపార చూస్తున్నాయి. కానీ శివాని తన కళ్ళను తొంగి చూడడంలోనే కేంద్రీకరిస్తుంది. కానీ ఈరోజు సుధీర్ శివానీకున్న అలవాటు చూసి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. కర్టెన్ని గట్టిగా లాగేశాడు. దాంతో కర్టెన్ రాడ్తో సహా ఊడి అది కింద పడిపోయింది. బాగా చూడు, ఇప్పుడు మరింత క్లియర్గా కనిపిస్తుంది, కోపంతో అరిచాడు సుధీర్. శివాని ఆశ్చర్యపోతూ ద్వారం నుండి పక్కకు జరిగింది. జతిన్ ఇంటికి ఎవరు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు అనే అంచనా కూడా వేయలేకపోయింది. సుధీర్ కోపం చూసి కాస్త ఆగింది. కానీ ముసిముసిగా నవ్వడం మొదలుపెట్టింది. అతను తన కాగితాలు తీసుకుని అల్మారాలో పెట్టాడు. రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. అతను తయారవ్వడం చూసి శివాని మౌనంగా ఉండలేకపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సాయంత్రం సినిమా చూడటానికి వెళ్లేది ఉందా లేదా అని అడిగింది. నువ్వు రెడీగా ఉండు, నేను టైంకి వచ్చేస్తాను అని చెప్పి సుధీర్ తాను ఎక్కడికి వెడుతున్నాడో చెప్పకుండానే బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. కోపంతో ఉన్న సుధీర్ కొద్దిసేపు ఊరికే బండిని పరుగులు పెట్టించాడు. ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత తొంగి చూసే అలవాటు ఉంటుందని అతనికి తెలుసు. శివాని తన హద్దులోనే ఉంటుంది. 1-2 సార్లు ఇంత యాక్టివ్గా ఏదైనా పత్రికకు న్యూస్ ఇస్తే పేరున్న జర్నలిస్టుగా మారిపోయేదానివి అని దెప్పిపొడిచాడు. కానీ శివానీపై ఏ శిక్ష వేసినా దాని ప్రభావం పడటం లేదు. పోయిన వారం సంగతి. అతను సాయంత్రం ఆఫీస్ నుంచి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతను ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే శివాని రికార్డు మొదలైంది. పిల్లలకు పులావ్ తినిపించి పడుకోబెట్టింది. అతని ముందు పెరుగు పచ్చడి, పులావ్ పెట్టి చెప్పడం మొదలుపెట్టింది. ఈ మధ్య అమన్ గారు ఆఫీస్ నుండి 1-2 గంటల ముందే ఇంటికి వస్తున్నారు. ఈ విషయాన్ని నేను ముందుగానే గ్రహించాను. ఇటు వాళ్ళ అమ్మగారు ప్రవచనాలు వినడానికి బయలుదేరగానే అటువైపు నుండి అతని వెహికల్ గేటులోకి వచ్చేస్తుంది. 2 అమ్మాయిలు స్కూల్ నుండి నేరుగా కోచింగ్ సెంటర్కి వెళ్తారు. 7 గంటలకు తిరిగి వస్తారు. అమన్ గారు ఇంట్లోకి దూరగానే తలుపులు, కిటికీలు బంద్ అని చెప్పింది. ఇతరుల విషయాల్లో తలదూర్చడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు అప్పడాలు వేయించి తీసుకురా అని చెప్పాడు. సుధీర్ కోపం చూసి శివాని మౌనం వహించింది. లేకపోతే ఆమె ఇంకా చెప్పేది. భోజనం చేశాక సుధీర్ టీవీ చూడటం మొదలుపెట్టాడు. శివాని వంటగది పనులన్నీ ముగించుకుని అతని దగ్గరికి వచ్చి కూర్చుంది. సుధీర్కి హాయిగా అనిపించింది. శివాని కూడా చదువుకుంది. ఆమె కూడా తన సమయాన్ని సద్వినియోగం చేయడం మొదలు పెడితే ఇంట్లో అదనపు ఆదాయం వస్తుంది. ఖాళీ సమయంలో ఇక్కడా అక్కడా తొంగి చూసే అలవాటు కూడా తొలగిపోతుంది.
మెల్లగా తనే అర్థం చేసుకుంటుంది అని ఆలోచిస్తూ శివాని కేసి చూశాడు. శివానీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. డియర్, ఆ అమన్ గారి కథ అసంపూర్ణంగానే మిగిలిపోయింది. నాకైతే విషయం అర్థమైంది. ఈరోజు మొత్తం రహస్యం బయటపడింది. అతని భార్య ఆశానే స్వయంగా చెప్పింది. నేహా వాళ్ళ అమ్మాయిలు పెద్దవాళ్ళైపోయారు. వాళ్ల ఏకాంతానికి ఈ టెక్నిక్ వెతుక్కున్నాడు అమన్ అని చెప్పి శివాని యుద్ధంలో పోరాడి కోటను గెలిచినంత సంతోషంతో విజయ గర్వంతో ఒక నవ్వు విసిరింది. ఆమె చెప్పిన విషయం విని సుధీర్ తన తల పట్టుకున్నాడు. ఇలాంటి భార్య లభిస్తుందని అతను కలలో కూడా ఊహించుకోలేదు. అతను ఎప్పటికీ ఒకటే కోరుకుంటున్నాడు. ప్రతి క్షణం తన శివాని తన కుటుంబానికే అంకితమవుతూ చుట్టుపక్కల వారిని కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాడు. వారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవాలని భావిస్తున్నాడు. కానీ ఇది సాధ్యపడలేదు. అసాధ్యం అన్న మాట సుధీర్కి సమ్మెటలా అనిపించింది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనుకున్నాడు సుధీర్. అలా ఆలోచన రాగానే అతనిలో కొంచెం ఊరట కలిగింది. అతను తన వాచి చూసుకున్నాడు. షో మొదలయ్యే సమయమైంది. కానీ ఈరోజు శివానీ పేరు వింటేనే విసుగు, కోపం వస్తోంది. సుధీర్ ఇంటికి వెళ్లకుండా పేరున్న ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నాడు. ఆదివారం కావడంతో అక్కడ చాలామంది భార్యా పిల్లలతో కనిపించారు. అతన్ని ఒంటరితనం ముల్లులా గుచ్చుకుంటోంది. కూర్చోవాలా లేక వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తూ అతని చూపులు కార్నర్ టేబుల్పై పడగానే తటపటాయించాడు. అతని ఇంటి దగ్గర ఉండే దయానంద్ తన భార్య, కూతురుతో కలిసి తినడంలో నిమగ్నమైపోయాడు. సుధీర్ ఆకలిగొన్న చూపులతో క్షణకాలం ఆ కుటుంబాన్ని చూస్తూ ఉండిపోయాడు. సుధీర్, దయానంద్ ఒకే సొసైటీలోనే ఉండేవారు. పక్కింటివాడు కావడంతో వారి మధ్య రాకపోకలు కూడా నడిచేవి. కానీ శివాని గాజు కళ్లకు దయానంద్ కుటుంబం నచ్చకపోయేది. దయానంద్ భార్య అర్చనపై బోలెడన్ని ఫిర్యాదులున్నాయి. ఆమెకేం తెలుసు, రోజంతా ఇంట్లోనే కూర్చుని ఏం చేస్తుంది? కానీ మర్యాద కోసం అంతరంగిక వ్యవహారాల్లో ఒక్కటి కూడా బయటకు రాదు. ఇలాంటి విషయాలపై నోరు విప్పదు. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా సుధీర్ అర్చనను ఎంతో గౌరవిస్తాడు. పెళ్లికి ముందు ఆమె టీచర్, ఇప్పుడు ఆమె ఒక సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్. కానీ శివాని ఆమెను కూడా వదిలిపెట్టలేదు. శివానీలో ఉన్న ఖాళీ మెదడుతో సుధీర్ లోపలే నిరుత్సాహపడిపోతున్నాడు. అందుకే దయానంద్ దంపతుల దృష్టి నుండి తప్పించుకుంటూ అతను రెస్టారెంట్ నుండి బయటపడ్డాడు. రాత్రి 9 గంటలవుతోంది. కానీ అతని మనస్సు ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తోంది. దాదాపు 11 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్ బెల్ నొక్కగానే శివాని తలుపు తీసి ప్రశ్నల వర్షం కురిపించింది. సుధీర్ ఈరోజు కొంచెం సిద్ధపడే ఇంటికి వచ్చాడు. అందుకే అతను మౌనంగా తన దుస్తులు మార్చుకుంటున్నాడు. శివాని ఆందోళనతో అతని వెనుక ముందు తిరుగుతూ ఉంది. ఏదైనా ప్రోగ్రాం ఉంటే నన్ను సాయంత్రం సినిమాకు పోదామని ఎందుకు మురిపించారు? సాయంత్రమంతా ఎవరితో గడిపారు అని నిలదీసింది. ఈరోజు సాయంత్రమంతా అర్చన గారి దగ్గర గడిపాననుకో అని చెప్పాడు. శివాని అవాక్కైపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది. సుధీర్ కూడా చూస్తున్నాడు. ఆమె చక్కగా అలంకరించుకున్న ఖరీదైన చీరలోనే ఉంది. ఆమె అలా తయారు కావడం సుధీర్కి నచ్చింది. కానీ తనను తానుగా నియంత్రించుకుని అతను సోఫాలో కూర్చున్నాడు. శివాని, నువ్వు అర్చన విషయంలో ఇన్ని మాటలు మాట్లాడావు కదా, ఆమెను దగ్గరగా ఉండి చూడాల్సింది. నువ్వన్నట్లు ఆమె వయ్యారం, కులుకు చూడాలని చాలా రోజుల నుండి నా మనసులో బాగా నాటుకుపోయింది. ఈరోజు అవకాశం దొరికింది. నేను ఎందుకు వదులుకుంటాను? వాళ్ళందరూ అదే రెస్టారెంట్లో ఉన్నారు. వాస్తవానికి నేను వారి ఆదరణ, మర్యాదపూర్వకమైన చూపులకు కట్టుబడిపోయాను. ఎంతసేపు నేను వారికి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరే కూర్చున్నాను. కానీ ఆమెకు తన భర్త, కూతురుతో తీరిక దొరకలేదు. ఇరుగు పొరుగు వారి ఇళ్లల్లోకి తొంగి చూసి తెలుసుకోవడానికి తీరిక ఎక్కడిది? ఇక నన్నేం చూస్తుంది? ఆమె ఎవరి వైపు కూడా చూడటమే లేదు. తన లోకంలో తానుంది.
నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అరే, కనీసం నేను ఒంటరిగా కూర్చుని ఉండడం చూసి అడగాల్సింది నేను ఒంటరిగా ఎందుకు ఉన్నానని. కానీ నా వైపు చూడనేలేదు. కానీ నేను జాగ్రత్తగా ఆమెను గమనించాను. అర్చన చీరను ఎంతో అందంగా కట్టుకుంది. పైగా చీరలో ఆమె ఎంతో బాగా ఉంది అని వర్ణించాడు. సుధీర్ మాటలు విన్న శివాని మనసులో రోదన మొదలైంది. ఆమె మరో గదిలోకి వెళ్లటం మొదలుపెట్టింది. సుధీర్ కూడా ఆమెను అనుసరించాడు. ఇప్పుడు మరొక రోజున ఆశ, శైలి, నేహ వీరందరినీ కూడా దగ్గరగా చూడాలి అన్నాడు. శివానీలో సహనం నశించిపోయింది. ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఎన్నడూ ఆలోచించలేదు. ఏకాంత క్షణంలో తనతో ఉన్నప్పటికీ సుధీర్ పరాయి స్త్రీల రూపలావణ్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఇతరుల ఇళ్లల్లోని విషయాలపై ఎంతగా లీనమైపోయిందంటే తన చేష్టలు తన ఇంట్లో ఎంత ప్రభావం చూపిస్తాయో ఆమె పట్టించుకోలేదు. ఇతరుల లోగుట్టులో అనుమానాలు పెంచుకునే శివాని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏడ్చి మాత్రం చుట్టుపక్కల వారిని పిలుస్తావా ఏంటి? అర్చనను చూసి కొంచెం పాఠం నేర్చుకో. ఆమెను ఆ రాత్రి దయానంద్ ఎన్నోసార్లు చెంపలు వాయించాడు. అయినా కూడా ఆమె కిక్కురుమనలేదు. సుధీర్ శివాని అలక తీర్చే బదులు ఆమె కథే చెప్పి మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఆ రోజు అతను బెడ్ పైనే ఉన్నాడు. శివాని ఈ వార్త చెప్పింది, గుడ్ మార్నింగ్ న్యూస్ లాగా. సుధీర్కి తెలుసు, ఈరోజు కూడా దయానంద్కి డీజిల్ షెడ్ నైట్ ఇన్స్పెక్షన్కు వెళ్ళాడని నాకు తెలుసు. కానీ శివాని తనకు అంతా తెలుసని చెప్పింది. నువ్వు పడుకో, నిన్న రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసు కూడా. దయానంద్ గారు ఇన్స్పెక్షన్ పూర్తి చేసుకుని దాదాపు రాత్రి 2 గంటలకు తిరిగి వచ్చారు. ఆయన వాహనం ఆగుతూనే నా నిద్ర చెడగొట్టింది. దౌర్భాగ్యుడు అదే పనిగా హార్న్ కొడుతూ పోయాడు. కానీ ఇంట్లో నిశ్శబ్దం తరువాత చాలాసేపు బెల్ మోగించాడు. నేనే కాదు, మొత్తం వీధిలో ఉన్న వాళ్ళందరూ నిద్రలేచి ఉంటారనిపించింది. కానీ ఆ అర్చన ఎంత గాఢ నిద్రలో ఉందో తెలీదు. ఏం చేస్తుంటుంది? చాలాసేపటి తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. నేను తొంగి చూశాను. దయానంద్ గారు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. కోపంతో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత నేను మన బెడ్రూమ్ కిటికీలో నుంచి వారి బెడ్రూమ్ వైపు దృష్టి సారించాను. దయానంద్ గారు గట్టిగా అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. తరువాత చెంపదెబ్బలు వాయిస్తున్న శబ్దాలు కూడా వచ్చాయి. పొద్దున్నే ఏంటి ఈ వాగుడు? శివాని మాటను కట్ చేస్తూ అన్నాడు సుధీర్. నేను స్వయంగా నా చెవులతో చెంపదెబ్బలు వాయించే శబ్దాలు స్పష్టంగా విన్నాను. నీ అర్చన గుట్టు బయటపడింది కదా. ఆవిడ గారి సభ్యత, నేర్పరితనం, మర్యాదకు పెద్దగా ఫిదా అయిపోయారు కదా. సుధీర్ ఆ రోజు వాస్తవానికి స్తబ్దుగా ఉండిపోయాడు. అయినా శివాని అన్న మాటలు అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆ రోజు విషయం దయానంద్ దంపతులకు సంబంధించినది. దయానంద్ దంపతులను తాను ఎంతో గౌరవిస్తాడు. అలాంటి దంపతుల మధ్య చెయ్యి చేసుకోవడాలు జరగడం ఆశ్చర్యకరమైన విషయం. సభ్యత, సంస్కారం కలిసిన పురుషుడు ఎవరైనా సరే తన భార్యపై చెయ్యి ఎత్తడం. ఆ రోజు ఇదే గందరగోళంతో ఆఫీసుకు వెళ్లే సమయంలో అవకాశం చూసుకుని సుధీర్ దయానంద్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకంటే ఒకేసారి తన వ్యక్తిగత ప్రశ్న అడగలేడు. అందుకే ఆఫీస్ వాతావరణం లాంటి విషయాలు మాట్లాడుతూ ఎండాకాలం డ్యూటీ ఇబ్బందుల గురించి ప్రస్తావించి విషయం తేల్చుకునే మొదటి ప్రయత్నం చేశాడు. ఒక విషయం దయానంద్ గారు, ఎండాకాలంలో నైట్ డ్యూటీ బాగుంటుంది. చల్లని గాలి, కూల్ అన్నాడు. నైట్ డ్యూటీ? అరే లేదు తమ్ముడు, దీంతో నాకు నిద్ర చెడిపోతుంది. ఫ్యామిలీకి నిద్ర ఉండదు. నిన్న రాత్రి ఇంటికి వచ్చాను. మహా ఇబ్బంది పడ్డాను. దయానంద్ మాట వింటూనే సుధీర్, ఎందుకు వదిన ఇంట్లోకి రానివ్వలేదా? అలా చేస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆమె రాత్రి 1:30 వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలసిపోయి ఆమెకు కునికిపాట్లు వచ్చే సమయానికి నేను వచ్చాను. తలుపు ఆలస్యంగా తీయడంతో భయపడిపోయాను. ఎందుకంటే బీపీ కారణంగా నేటి కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండడం చూసి నా ప్రాణాలు లేచి వచ్చాయి. సంతోషంగా బెడ్రూంలోకి వెళ్ళగానే
అక్కడి పరిస్థితి చూసి నాకు చాలా కోపం వచ్చింది. తల్లి కూతుళ్ళు దోమతెర వేసుకోకుండా ఇద్దరూ నిద్రపోతూ మేల్కొంటూ నాకేసి చూస్తున్నారు. 10 నిమిషాలు గదిలో దోమలను చంపడంతో గడిచిపోయాయి. నా భార్యను నా కూతుర్ని దోమలు కరిచాయి. ఇంత చల్లదనంలో పనిచేస్తే ఉక్కపోతగానే ఉంటుంది అన్నాడు. దయానంద్ మాటలు విన్న సుధీర్కి తనపై కుండల కొద్దీ నీళ్లు పోసినట్లనిపించింది. శివాని ఆలోచన, అనుమానం ఆధారంగా అల్లిన కథపై అతనికి సిగ్గుగా అనిపించింది. శివానీతో అతను విరక్తి చెందాడంటే అతను ఆఫీస్ నుంచి వచ్చి ఈ విషయం చెప్పాలా వద్దా అనుకున్నాడు. కానీ ఈరోజు చెప్పవలసి వచ్చింది ఆ చెంపదెబ్బల రహస్యం. అది విని శివాని హతాశురాలై సుధీర్ను చూస్తూ ఉండిపోయింది. ఏ ముఖంతో ఏమని జవాబిస్తుంది? సుధీర్ ఒకే ప్రశ్న మళ్లీ మళ్లీ రెట్టించి అడిగాడు. తన భార్య కూతురును దోమ కొట్టడం కూడా భరించలేని ఒక వ్యక్తి తన చేతులతో వారి చెంపలు వాయిస్తాడా? చెప్పు శివాని, చంపేస్తాడా అని నిలదీశాడు. శివాని అవాక్కైపోయింది. మొత్తం వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఎక్కడెక్కడి నుంచో ఆమెకు ఎలాంటి గుసగుసలు వినిపించడం లేదు. ఆమె భర్త చూపించిన అద్దంలో ఆమె తన సౌందర్యం చూసుకుని వాస్తవంలోకి వచ్చి సిగ్గుపడిపోయింది. ఆమె మనసులోనే ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాను చుట్టుపక్కల ఇళ్లల్లోకి తొంగి చూడటం మానేసి తన ఇంటిపై శ్రద్ధ పెట్టాలని అనుకుంది. కొన్ని రోజుల దాకా శివాని తన మనసు చంపుకోవడంలో సఫలీకృతమైంది. కానీ మళ్ళీ అదే దారిలో వెళ్ళింది. భర్త పిల్లలు ఇంటి నుండి వెళుతున్నప్పుడు ఆమె వారిని సాగనంపే నెపంతో ఒక తీక్షణమైన చూపు కాలనీ హద్దు వరకు వేసేది. ఆమె తొంగి చూసే అలవాటుకు ఈ దీపావళికి మరొక సౌకర్యం కూడా లభించింది. దీపావళికి ఈసారి ఆమె భర్తకు డబుల్ బోనస్ లభించడంతో షాపింగ్ సంతోషం కూడా మరింత పెరిగింది. సుధీర్, శివాని ఇద్దరూ కలిసి షాపింగ్ చేశారు. డ్రాయింగ్ రూమ్ అలంకరించడంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సోఫా కవర్, కుషన్, బెడ్షీట్స్ కొత్తవి కొనేసింది. శివాని స్టోర్లో ఆమె నెట్ పరదాలను చూసింది. వాటిని చూసి ఆమె మనసు పడింది. మొత్తం పరదాల సెట్ తీసుకువచ్చేసింది. దీపావళికి ఆమె ఇంటిని అలంకరించిన తీరు చూసిన వాళ్ళు మెచ్చుకున్నారు. శివాని వాళ్ల పొగడ్తలు విని ఆకాశంలో విహరించింది. ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పుడు శివానీకి రోడ్డు వైపు చూడటానికి, చుట్టుపక్కల వారి ఇళ్ల గేటులోకి తొంగి చూడటానికి, తలుపులు, కిటికీల నుండి దొంగతనంగా ఎగిరి ఎగిరి మునివేళ్ల మీద నిలబడి చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు తలుపులు, కిటికీలకు నెట్టెడ్ పరదాలు వేసి ఉన్నాయి. ఈ పరదాల వెనకాల నిలబడి ఆమె హాయిగా బయటకు చూడవచ్చు. బయటి వ్యక్తులకు అనుమానం కూడా రాదు. పరదా చాటున నిలబడి ఎవరి వైపైనా నిఘా పెట్టవచ్చు. అవతలి వాళ్ళు కూడా ఊహించలేరు. అవును, శివానీకి ఈ పరదాలతో రాత్రిపూట కొంచెం అసౌకర్యంగా ఉంటోంది. ఎందుకంటే సాయంత్రం లైట్ వేయగానే బయటి నుండి ఆమె ఇంటి లోపల దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే సాయంత్రం కాగానే ఆమె లైనింగ్ పరదా కూడా జరుపుతుంది. సాయంత్రం ఆమెకు తొంగి చూడటానికి చాలా తక్కువ సమయం దొరికేది. వంట చేయడంపై, పిల్లలు, సుధీర్పై ఆమె పూర్తిగా దృష్టి పెట్టేది. కానీ ఉదయం అవుతూనే ఆమె రొటీన్ దినచర్య మొదలయ్యేది. ఇంటి పనిలో బ్రేక్ దొరకగానే ఎవరు వస్తున్నారు, ఎవరు వెడుతున్నారు మొత్తం తెలుసుకుని అప్డేట్ అయ్యేది. నిన్ననే శివాని మెంతికూర శుభ్రం చేద్దామని కిటికీ ఎదురుగా పెట్టి ఉన్న కుర్చీపై కూర్చుని బయటి వైపు దృష్టి సారించి చూస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే కర్కశంగా ఒక హార్న్ శబ్దం వినిపించడంతో ఆమె దృష్టి అటువైపు మరలింది. అప్పుడొక సంఘటన జరిగింది. అనంత్ గారు ఇంటి గేటు తెరిచిన శబ్దం వినిపించింది. శివాని వెంటనే నిలబడి తొంగి చూడటం మొదలుపెట్టింది. ఈ మధ్యాహ్నం పూట ఇలా పెద్ద శబ్దం చేసే మోటార్ సైకిల్పై ఎవరు వచ్చారబ్బా అనుకుంది. 3 యువకులు గేటు బార్లా తెరిచి కాలింగ్ బెల్ నొక్కడానికి అనంత్ సార్ గదిలో తెరిచి ఉన్న కిటికీ వైపు వెళ్లారు. చూస్తూ ఉండగానే కిటికీ ఎక్కి లోపలి గదిలోకి దూకేశారు. ఈ దృశ్యం చూసి శివాని కాళ్ళు చేతులు పనిచెప్పాయి. ఒక్క క్షణంలో ఆమె మెదడులో వార్తాపత్రికలు,
టీవీల్లో చూసిన వందలాది లూటీ వార్తలు సుడులు తిరిగాయి. శివానీకి బాగా తెలుసు, ఈ సమయంలో రమ్య ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అనంత్ గారు బ్యాంక్ నుండి ఆలస్యంగా వస్తారు. ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఇదంతా ఆలోచించడానికి శివానికి క్షణం పట్టలేదు. మరుక్షణంలో చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురు ఇళ్లకు మొబైల్లో సమాచారం అందించింది. ఇంటికి తాళం వేసి ఆమె అనంత్ గారి ఇంటివైపు పరిగెత్తింది. శివాని అనుమానం నిజమైంది. రమ్య పెడుతున్న కేకలు బయటి వరకు వినిపిస్తున్నాయి. శివాని వారి ఇంట కాలింగ్ బెల్ కంటిన్యూగా మోగిస్తూనే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చే వరకు అలాగే చేసింది. ఎవరో పోలీసులకు కూడా వార్త అందించారు. కానీ పోలీసులు రాకముందే స్థానికులు కిటికీలో నుండి బయటకు దూకి పారిపోతున్న దొంగలను గట్టిగా పట్టుకున్నారు. జనసమూహం వారి మోటార్ సైకిల్ని కూడా పడేసింది. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. రమ్య తలుపు తెరిచింది. ముగ్గురు అబ్బాయిలు తనను ఇంటి తాళం చెవులు ఇమ్మని, ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారని చెప్పింది. ముగ్గురు దగ్గర చాకులు ఉన్నాయని, వారికి ఇంటి గురించి పూర్తిగా అవగాహన ఉందని చెప్పింది. శివాని, ఈరోజు నువ్వు మా ఇల్లు దోచుకోకుండా కాపాడావు. ఈ దోపిడీ దొంగలు నన్ను చంపేయాలని చూశారు అని చెప్పి వెక్కిళ్లు పెడుతూ ఏడవనారంభించింది. కాలనీ వాళ్లంతా శివానీని ప్రశంసించడం మొదలుపెట్టారు. ఇతరుల ఇళ్లల్లోకి తొంగి చూసి అనుమానించే అలవాటుతో తాను సుధీర్తో ఎన్నోసార్లు తిట్లు తిని అవమానాల పాలైంది. ఈరోజు ఆ అలవాటే అనంత్ గారి కుటుంబాన్ని రక్షించింది. మహిళా ఇన్స్పెక్టర్ కూడా శివానీని మెచ్చుకుంటూ అక్కడ ఉన్న మహిళలందరికీ అప్పీల్ చేసింది. మహిళలు అప్రమత్తంగా ఉంటూ కేవలం తమ ఇల్లే కాదు, తన చుట్టుపక్కల వారి ఇళ్లపైన కూడా దృష్టి పెట్టడం చాలా మంచి విషయం. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా అనుమానంగా ప్రవర్తించినట్లు మీరు గమనిస్తే అతనిపై ఒక కన్ను వేసి తగిన సమయంలో ముందడుగు వేయడంలో భయపడకూడదు. ఒకరికొకరు తప్పకుండా సమాచారం ఇచ్చుకోవాలి అని చెప్పింది. సాయంత్రం ఇంటికి రావడానికి ముందే సుధీర్ బయటే శివాని పౌరుషం, సమయస్ఫూర్తి గురించి విన్నాడు. సుధీర్ చిరునవ్వు నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. రాగానే శివానీని దగ్గరకు పిలిచి, శివాని, ఇతరుల కదలికలను అనుమానించే నీ ఈ ప్రత్యేకతను ఈరోజు నేను కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. ఈ మాట విని శివాని నీరుగారిపోయింది. ఏడుస్తూ, ఈరోజు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ అని అడిగింది. లేదు, నిజానికి ఈరోజు నీ ఈ అలవాటు నాకు సంతోషం కలిగించింది. కానీ నేనిప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఇక నుంచి నువ్వు ప్రతిరోజు ఒక కొత్త కథ వినిపించినా నేను ఏమీ అనను. ఇప్పుడు నీ ప్రత్యేకతకు పేరు వచ్చింది అన్నాడు. శివాని పెదవులపై చిరునవ్వు విరిసింది. కథ సమాప్తం.